సందడి మొదలాయెను. మా ఇంటిలో మా గుండెలో సంబరం మొదలాయెను. మా ఊరిలో మా వాడలో సందడి మొదలాయెను. మా ఇంటిలో మా గుండెలో సంబరం మొదలాయెను. చీకటి తొలగించే శ్రీమంతుడు పుట్టాడు మా కోసమే. పాపాన్ని తొలగించే పరిశుద్ధుడు వచ్చాడు మా కోసమే. చీకటి తొలగించే శ్రీమంతుడు పుట్టాడు మా కోసమే. పాపాన్ని తొలగించే పరిశుద్ధుడు వచ్చాడు మా కోసమే. యేసయ్య పుట్టాడు మా కోసమే. మా ఊరిలో మా వాడలో సందడి మొదలాయెను. మా ఇంటిలో మా గుండెలో సంబరం మొదలాయెను. ఆదిలో వాక్యమై ఉన్నవాడు శరీరధారిగా పుట్టినాడు. అబ్రహాము కంటే ముందున్నవాడు అందరి దేవుడై వచ్చినాడు. బాలుడు కాదమ్మో బలవంతుడు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు. మార్గము సత్యము జీవమేసే రక్షకుడై ఇలా పుట్టినాడు. మా ఊరిలో మా వాడలో సందడి మొదలాయెను. మా ఇంటిలో మా గుండెలో సంబరం మొదలాయెను. ఆదియు అంతమై ఉన్నవాడు అద్వితీయుడై పుట్టినాడు. అన్నిటికంటే ముందున్నవాడు ఆశ్చర్యకరుడై వచ్చినాడు. యెషయి మొద్దున చిగురు పుట్టే, మరియా గర్భమున యేసు పుట్టే. గొల్లలు జ్ఞానులు దూతలతో శాలలో యేసుని ఆరాధించే. మా ఊరిలో మా వాడలో సందడి మొదలాయెను. మా ఇంటిలో మా గుండెలో సంబరం మొదలాయెను. సృష్టికర్త ఆదిలో ఉన్నవాడు రక్షణకర్తగా వచ్చినాడు. నక్షత్రమై ఉదయించినాడు, రాజదండమై ఏలినాడు. ఇమ్మానుయేలు ఇలలో పుట్టే, చీకటి బ్రతుకుల వెలిగించేను. బంగారు సంబ్రాణి బోలముతో జ్ఞానులు యేసుని ఆరాధించే. మా ఊరిలో మా వాడలో సందడి మొదలాయెను. మా ఇంటిలో మా గుండెలో సంబరం మొదలాయెను. మా ఊరిలో మా వాడలో సందడి మొదలాయెను. మా ఇంటిలో మా గుండెలో సంబరం మొదలాయెను.
స్తుతి ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే రెండో యేసుని చూడగను రెండో రెండో ప్రభు యేసుని చేరగను రెండో రెండో యేసుని చూడగను రెండో రెండో ప్రభు యేసుని చేరగను పరమును విడచి దివికి వచ్చి లోకాన్ని రక్షించెను పశువుల తొట్టెలో ధీరుడై మనలను హెచ్చించెను ఆరాధిద్దామా ఆనందిద్దామా ఆర్భటిద్దామా యేసుని అనుసరిద్దామా ఆరాధిద్దామా ఆనందిద్దామా ఆర్భటిద్దామా యేసుని అనుసరిద్దామా రాజులు మనకెవ్వరు లేరు సూర్యులు మనకెవ్వరు లేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యాదులు మనలను పడదోసిన బాధలు మనలను కృంగదీసిన యాదులు మనలను పడదోసిన బాధలు మనలను కృంగదీసిన విశ్వాసమునకు కథలైన యెహోవా మన
రక్షణ సంగీత సునాదము నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవం నీ కృప వివరింప నవతరమా యేసయ్యా ప్రతి క్షణము వెంట పల్లవి ఉన్నది ప్రతి క్షణమును నీవే పలకరించావు ప్రతి క్షణము వెంట పల్లవి ఉన్నది ప్రతి క్షణమున నీవే పలకరించావు ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయెనే ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయెనే క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండగ తెచ్చింది ఊరువాడ పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే ఊరువాడ పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే మన జీవితం
సంబరాలు సంబరాలలో సంబరాలు సంబరాలలో రాత్రి ఎదురు చూసే దూరు ప్రేమ చుక్క చూపే కొల్లలేమో పరుగు వచ్చే కూతలేమో పొగడు వచ్చే పుట్టాడు పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు సంఘంలో ప్రార్థన ఎవరో పెట్టమన్నారు. పుట్టాడు పుట్టాడు రారాజు మెస్సయ్య పుట్టాడు 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 రారాజు మెస్సయ్య పుట్టాడు హల్లెలూయా హల్లెలూయా ఒరే పెద్దోడా ఒరే చిన్నోడా ఒరే పెద్దోడా కలిసి వెళదామురా దండ వెళదామురా కలిసి వెళదామురా దండ వెళదామురా కదలమంటే కదలమంటే కదలవేమిరా యేసయ్యను చూద్దామంటే నడువవేమిరా ఆకాశం చేసినోడురా కదలవేమిరా యేసయ్యను చూద్దామంటే నడవవేమిరా కారాల కొడుకంటారా మన పాపాలకు విరుగుడంటారా కారాల కొడుకంటారా మన పాపాలకు విరుగుడంటారా అందరమే వదిలినాడురా మన అందరికై వెలిసినాడురా అందరమే వదిలినాడురా మన అందరికై వెలిసినాడురా కలిసి వెళదామురా దండ పెడదామురా కలిసి వెళదామురా
కోరి కబురంపెనురా మనం ఏమిస్తే రుణము తీరురా ఏరి కోరి కబురంపెనురా మనం ఏమిస్తే రుణము తీరురా కలిసి వెళదామురా దండ పెడదామురా కలిసి వెళదామురా దండ పెడదామురా కదలమంటే కదలమంటే కదలవేమిరా యేసయ్యను చూద్దామంటే నడువవేమిరా కదలమంటే కదలవేమిరా యేసయ్యను చూద్దామంటే నడువవేమిరా ఒరే చిన్నోడా ఒరే పెద్దోడా ఒరే చిన్నోడా ఒరే పెద్దోడా కలిసి వెళదామురా దండ పెడదామురా కలిసి వెళదామురా దండ పెడదామురా కలిసి వెళదామురా దండ పెడదామురా హల్లెలూయా. యేసుండు జన్మించే రేయిలు శ్రీయేసుండు జన్మించే రేయిలు నేడు పాయాక బెత్లెహేము ఊరిలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో శ్రీయేసుండు జన్మించే రేయిలు శ్రీయేసుండు జన్మించే రేయిలు నేడు పాయాక బెత్లెహేము ఊరిలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో కానియమ్మ మరియమ్మ కట్టుమందున కానియమ్మ మరియమ్మ కట్టుమందున ఇమ్మాను ఎలేలేడి నామమందున ఇమ్మాను ఎలేలేడి నామమందున శ్రీయేసుండు జన్మించే రేయిలు శ్రీయేసుండు జన్మించే రేయిలు నేడు పాయాక బెత్లెహేము ఊరిలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా
హల్లెలూయా. ఈ సమయంలో రక్షణ పుట్టెను నేడు క్రిస్మస్ కాంతిలోన చప్పట్లు కొడదాం. అందరూ గట్టి కొడదాం, చప్పట్లు కొడదాం ఉజ్జయంగా. Do
క్రిస్మస్ శుభవేళ సంతోషం నిండే వేళ క్రిస్మస్ శుభవేళ సంతోషం నిండే వేళ యేసు పుట్టెను నేడు ప్రేమ పంచెను నేడు యేసు పుట్టెను నేడు ప్రేమ పంచెను నేడు ఆనందమే ఈ వేళ అందరి మనసుల్లో ఆనందమే ఈ వేళ అందరి మనసుల్లో రారాజుని పూజించడము రారాజుని కీర్తించడము రారాజుని గణపరచడము మన రారాజును కొలిచెదము ఆరాధించుడి ఆరాధించుడి మనసారా ఆరాధించుడి స్తుతించుడి స్తుతించుడి మనసారా స్తుతించుడి ఆరాధించుడి ఆరాధించుడి మనసారా ఆరాధించుడి స్తుతించుడి స్తుతించుడి మనసారా స్తుతించుడి హల్లెలూయా గొల్లలు వచ్చిరి
గారు ఫాస్ట్ గా స్టార్ట్ చేయండి. స్టార్ట్ మొత్తం దగ్గర అమ్మా చప్పట్లు కొడతారు చప్పట్లు. మా ఊరిలో మా వాడలో సందడి మొదలయ్యను. మా ఇంటిలో మా గుండెలో సంబరం మొదలయ్యను. మా ఊరిలో మా వాడలో సందడి మొదలయ్యను.
చూసే తూరు ప్రేమ చుక్క చూపే హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను కూడా పిలిచి మరి ఈ సమయంలో కొన్ని శుభములు తెలియజేయడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ కుమారుడు ప్రసాద్ పాల్ తన యొక్క కుటుంబానికి అలాగే సంఘం అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి సంఘాల నుండి వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని మాటలు విందాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రిస్మస్ అనగా చాలా మంది రకరకాలుగా అర్థాలు చెప్తూ ఉంటారు. వారు చెప్పినటువంటి అర్థాలన్నీ కూడా కరెక్టే. దేవునికి స్తోత్రం. సంఘంలో పనిచేసినప్పుడు ఒక ఎంఆర్ఓ గారు వచ్చేవారు ఆరాధనకి. నేను పైన కూర్చుండేవాడిని. ఎంఆర్ఓ గారు ఇక్కడ కూర్చుండే. ఒకసారి నేను ఆయన రండి మీరు కూర్చోండి అంటే, పాస్టర్ గారు నేను విశ్వాసిని, మీరు పాస్టర్ గారు అక్కడే ఉండాలన్నాడు. దేవుని స్తోత్రం. మీరు అక్కడే ఉండాలి. నేను నా ఆఫీసులో నేను బాసుని, ఇక్కడ మీరు బాసు. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఎవరండి? చాలా దీనుండి, దరిద్రుండి. నా కుటుంబము చాలా దీనస్థితి కలిగినటువంటి కుటుంబం. ఒక పూట అన్నం ఉంటే రెండో పూట అన్నం ఉండేది కాదు. ఒక సరైనటువంటి బట్ట ఉండేది కాదు వేసుకోవడానికి. 10th క్లాస్ వరకు నేను నిక్కర్తోనే చదువుకున్నాను. మీరందరూ మంచి మంచి దుస్తులు వేసుకొని చదువుకోవచ్చు. 10th క్లాస్ కూడా నిక్కర్తో నేను ఆ దినాల్లో నిక్కర్ వేసుకోవడమే చాలా గొప్ప. కానీ నాతో చదువుకున్నటువంటి వారు చాలామంది గొప్పవారు ఉన్నారు. ఎవరంటే చౌదరీస్ ఉన్నారు. వారు అప్పటికే సమితి ప్రెసిడెంట్ గారి కొడుకు, ఒక 10 బస్సులు ఉన్నటువంటి వాళ్ళ కొడుకు నా క్లాస్మేట్స్. వాళ్ళు మంచి బాగా తయారు ఇచ్చేవారు. నేను చాలా దీన్ని మాసిపోయినటువంటి షర్టు అదే బతుక్కుని వేసుకుంటేవాడు, నిక్కర్ వేసుకుంటేవాడు. అలాంటి దీనస్థితి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడండి? బాగా తిని గెంతులేయడానికి కాదు, నీవు నేను ఆయనను ఆరాధించడానికి, నిన్ను నన్ను లేవనెత్తితే ఆయన గణపరచడానికి. మనం ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండి మన జీవితం ద్వారా అనేకులను ప్రభు దగ్గరికి ఆకర్షించడానికి నిన్ను నన్ను రక్షించాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున చాలా మంది యేసు ప్రభు నమ్ముకుని విర్రవీగినటువంటి పరిస్థితుల్లో, ప్రేమ లేనటువంటి పరిస్థితుల్లో, ఒకరినొకరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సంఘానికి వచ్చేటువంటి విశ్వాసులు ఒకరి పక్కన ఒకరు కూర్చుంటారు కానీ మాట్లాడుకోరు. మన సంఘాలు అలాగ ఉన్నాయి. ఒకప్పుడు వారు మామూలుగానే వచ్చారు. రోగంతో ఉన్నటువంటి వారు దేవుని దగ్గరికి వచ్చేవారట. 2 మాటలు ఉంటాయి కదా, డబ్బన్నా పోవాలట, జబ్బన్నా రావాలట. దేవుని దగ్గర అప్పుడు వస్తారు. చాలా మంది అలాగొచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది కదా, చాలా మంది ప్రభు దగ్గరికి వచ్చినటువంటి జబ్బు వచ్చినప్పుడు లేకపోతే డబ్బు పోయినప్పుడు వస్తారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం దీవిస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ఆయన మాట నమ్మదగినది. దేవుని స్తోత్రం. ఆయన మాట తప్పనటువంటి దేవుడు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారు ఎవరిని కూడా త్రోసివేయుడు. దేవుని స్తోత్రం. అంతేకాకుండా ఇక్కడ మనం చదువుకున్న 113వ కీర్తనలో, పెంట కుప్ప మీద నుండి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ దీన స్థితి నుండి వచ్చినా ప్రభువు నిన్ను లేవనెత్తుతాడు. దేవుని స్తోత్రం. తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టుటకు నిన్ను తయారు చేస్తాడు, సిద్ధం చేస్తాడు.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నేను ఎక్కువ చదువుకోలేదు. 10th క్లాసు పాస్ అయిన తర్వాత టీటీసీ చేశాను, టీచర్ ట్రైనింగ్, అగ్రికల్చర్ అండ్ వీవింగ్ వొకేషనల్ ట్రైనింగ్ చేశాను. అంతే తప్ప ఎక్కువ చదువుకోలేదు. అయినా సరే దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఏర్పాటు సంఘానికి వచ్చినప్పుడు, పరిచయం చేస్తున్నప్పుడు ఎంఆర్ఓలు వచ్చేవారు, చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకుని వచ్చేవారు. ఆఖరిగా చెప్తున్నాను, ప్రసన్న కుమార్ గారు ఆయన MA చేశారు, MSc చేశారు, లెక్చరర్గా చేశారు, ప్రిన్సిపల్గా చేశారు. ఆయన మా సంఘ పెద్ద. దేవుని స్తోత్రం. ఆయన ఎప్పుడు కూడా నన్ను చిన్న చూపు చూడలేదు, ఎందుకంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడని. కాబట్టి ఆయన కూడా కింద కూర్చుంటే నేను గౌరవప్రదముగా ఆయన స్టేజ్ మీదకి పిలిచేవాడు. ఒక్కోసారి వచ్చేవారు, ఒక్కోసారి వచ్చేవారు కాదు. నేను అనుకుంటే ఆయన పక్కన కూర్చున్నప్పుడల్లా నేను చాలా తగ్గించుకునేవాడిని. నేను ఎంతటి వాడిని, ఆయన ఎంత చదువుకున్నారు, ఎంత హోదా కలిగినటువంటి వారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారు నీ స్థితి మార్చగలడు, నీ పరిస్థితిని మార్చగలడు. నా పరిస్థితిని మార్చాడు, నా స్థితిని మార్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ స్థితి ఏదైనా ఈ రోజు నా దేవుని దగ్గరికి వస్తే, ఇక్కడున్నటువంటి అందరూ వచ్చారు, ఈ మైక్ లో స్వరం వెళుతుంది. నా సోదరి సోదరులారా, మీరెవరైనా సరే, నీవు దీన స్థితిలో ఉన్నావా, జబ్బు కలిగి ఉన్నావా, తృణీకరింపబడినటువంటి వాడుగా ఉన్నావా, ఈరోజు ప్రభువు దగ్గర నీ స్థితి మారుస్తాడు, నీ పరిస్థితి మారుస్తాడు. దేవుని స్తోత్రం. మరి ఈ సమయంలో ఆఖరిగా మాట చెప్పి నేను ముగిస్తాను. దైవజనులు ఉన్నారు చాలా మంది, మరి వాక్యోపదేశం చేసేటువంటి దైవజనులు వస్తున్నారు. మరి ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నీ స్థితిని మారుస్తాడు. దేవుడు స్థితిని మారుస్తాడు, కానీ నీవు నీ బ్రతుకును మార్చుకునే స్థితి నీ దగ్గర ఉంది. దేవుని స్తోత్రం. దేవుడైతే నీ స్థితిని మారుస్తాడు, మన బ్రతుకును మార్చుకునేటువంటిది మన చేతిలో ఉంది. నీ బ్రతుకును ఆయన మార్చడు, నీ స్థితిని మారుస్తాడు. నీ స్థితిని మార్చిన తర్వాత నీ బ్రతుకు మార్చుకోవాలి. చాలా మంది ఈరోజు మంచి హోదా కలిగి ఉంటున్నారు, ఉద్యోగాలు కలిగి ఉంటున్నారు, త్రాగుడు మానడం లేదు. అంటే ఎందుకు పనిబడిన దాన్ని, వెలివేయబడిన దాన్ని, ఇక ఇది ఎందుకు పనికిరాదని నిర్ణయించిన దాన్ని పనికొచ్చే విధంగా తయారు చేయడమే కృప యొక్క గొప్పతనం. అయ్యగారు అదే చెప్పారు. పెంట కుప్పల మీద నుంచి ఎందుకు పనికిరారు అనుకున్న వారిని, వెలివేసిన వారిని, ఎక్కడో పెట్టిన వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి ఆయన తీసుకొని వచ్చారు. అదే క్రిస్మస్. హల్లెలూయా. కృప, కృప. ఈ కృప అనేది మనకు లేకపోతే మనకి భవిష్యత్తు లేదు. ఈ కృప ఆయన మనకి తీసుకొని వచ్చారు. ఈ కృపలోనికి ప్రతి మనిషి రావాలి. ఒక మాట చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుదాం. కృప అంటే ఏంటో చిన్నది అర్థం అవడం కోసం మరొక రెఫరెన్స్ ఒకసారి మనం చూద్దాం. ఈ క్రిస్మస్ మనకేం తీసుకొచ్చిందంటే కృపను తీసుకొచ్చింది. ఆ కృపలోనికి ప్రతి మనిషి కూడా రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. 6వ అధ్యాయం రక్షించునని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఆ తరములో నోవహు మాత్రమే దేవుని కృపను పొందాడు. యేసు ప్రభువు ఏం తీసుకొని వచ్చారని యోహాను చెప్తున్నాడంటే కృపయు సత్యమును ఆయన తీసుకొచ్చారు. ఈరోజు ఈ క్రిస్మస్ మనకేం తీసుకొచ్చిందంటే నా కృప. ఏం చెప్పాడు ఆయన? నా కృప ఏం చాలట? ఏదో కేజీ బంగారం తేవచ్చు కదా, ఏదో సంఖ్య వజ్రాలను తేవచ్చు కదా. ఆయనకి ఏం లేదు. ఈ వజ్రాల కంటే, ఈ వైడూర్యాల కంటే, ఈ బంగారం కంటే, ఈ కోట్ల కంటే, అయ్యగారు చెప్పారు 6 కోట్లు ఉన్నాయి, రేపు ఒకటో తారీఖు 7 కోట్లు వచ్చేస్తున్నాయి. ఎవరైనా ఫోన్ చేస్తే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేస్తారు అయ్యగారి నుంచి. సో కనుక ఆ కోట్లు అని చెప్పారు పొరపాటుని, 7 కోట్లు. సో కనుక పిల్లరా, కనుక అయ్యగారు సరిపోగలే
ముందుగా వెళ్ళిపోయిన వారికంటే మనం గొప్పవారు కాదు. మంచివారు కాదు. ఉద్యోగంలో కాదు, చప్పట్లు గట్టిగా కొడదాము. ట్రాఫిక్ లో ఇప్పటికి బయటని వచ్చాను. మొత్తం మీతో కలిసి కనబడే అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు. అయినప్పటికీ అసౌకర్యానికి మన్నించవలసిందని ప్రసాద్ పాల్ గారికి, అమ్మగారికి, సంఘానికి కూడా మనం చేస్తున్నాం. దేవుని సేవకుని సన్మానించే విషయంలో స్థానిక సంఘం శ్రద్ధ తీసుకొని సేవకుని గౌరవించడం అనేది ఇది హర్షణీయం. సో దాన్ని బట్టి గట్టిగిచ్చు అన్ని కలెక్షన్ పైన నాయకులుగా ఉన్న వ్యక్తిత్వ సన్మానానికి మీకు వాక్యోపదేశం చేసేవారికి అలా సేవకుని గుర్తించి ఆయన సన్మానించిన సంఘాన్ని అభినందిస్తున్నాను. చూసాను దేవుడు మిమ్మల్ని అందరినీ ఆస్వాదించిన గాక. ఆ సంఘాన్ని బట్టి ఇప్పుడున్న మనందరం సపోర్ట్ పెట్టి వాళ్ళని అభినందిద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే సంఘాన్ని అలా తర్ఫీ చేసినందుకు ప్రసాద్ పాల్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కేక్ ఎందుకు కట్ చేస్తారంటే సంతోషకరమైన సమయంలో కట్ చేస్తారు, పిలిపించుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను గురించి బయటకు చెప్పే విషయం ఏంటంటే ఆయన ఎందుకు పుట్టారంటే మనుషులందరికీ, ప్రజలందరికీ మహా సంతోషాన్ని కలిగించడానికి అని దేవదూత లోకాసువార్త 2:10 చెప్పారు. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు అనండి అందరూ మహా సంతోషం. 3 సార్లు అనండి గట్టిగా మహా సంతోషం, మహా సంతోషం, మహా సంతోషం. మానవ జీవితం 70 సంవత్సరాలు అంటే అధిక బలం ఉంటే 50 సంవత్సరాలు అయినా వాటి వైభవం, ఆయాసం, దుఃఖం. ఈ దుఃఖముతో ఆయాసంతో కూడిన ఈ జీవితానికి మహా సంతోషాన్ని ఇవ్వడానికి మహాదేవుడు మనిషిగా మారాడు. అదే క్రిస్మస్. ఆమేన్. చెప్పారా అరకెళ్తారట జంక్షన్ అదే వెళ్తున్నావా? రేపు ప్రేయర్ ఉంది, రేపు కూడా మనమే పెడుతున్నాం. ద్వారా లోకానికి అనుగ్రహించిన మహా సంతోషం చిల్లవండి కలుగును గాక. బైక్లట అలా కలుగునట్లుగా ఈ కేక్ని పరిశుద్ధుడా, ప్రియ పరమ తండ్రి, మా ప్రియులు మీ సేవకులు ప్రసాద్ పాల్ గారిని బట్టి వందనాలు. వారికి అనుగ్రహించినటువంటి పరిచర్య సంఘం ఇమ్మానియేల్ పరిచర్యలనే అద్భుతమైన సహవాసాన్ని బట్టి వందనాలు. ఆ సంఘానికి ఇచ్చిన మంచి మనసును అందరి ఎదుట తమ సేవకుని హెచ్చించాలనే మనసును బట్టి వందనాలు. దేవా, నీ సేవకుని హెచ్చించిన వారందరూ నీ వలన హెచ్చించబడ్డారు. అలాగే ఈ సంఘంలో ప్రతి విశ్వాసి దీవించబడును గాక. మునుపటి కంటే ఎక్కువగా వారు గాక. తండ్రి, నీ స్తోత్రాలు ప్రభు. నీ సేవకులు ప్రసాద్ పాల్ గారి మీద అభిషేకం మరి అధికమగును గాక. వారి సంఘమునకు ఆశీర్వాదం అందించడానికి, ఈ గ్రామానికి దీవెనివ్వడానికి, ఈ పట్టణానికే నీ మహిమను ప్రజ్వలింప చేయడానికి. ఆమేన్. దేవలోక మహిమనంతా భూమిపైకి తెచ్చాడు. ప్రసాద్ పాల్ గారి చేత వెలిగిస్తాం. ఆయన ద్వారా మీ గ్రామానికి వెలుగు కలగాలి. ఆమేన్.
రావట్లేదు ఇది. దేవలోక మహిమనంతా భూమిపైకి తెచ్చాడు. దీనురాలి కడుపు నుండి యేసు ఉదయించాడు. దేవలోక మహిమనంతా భూమిపైకి తెచ్చాడు. దీనురాలి కడుపు నుండి యేసు ఉదయించాడు. మనుదానిపై ప్రేమతో దేవదేవుడు నరరూపమెత్తి బాలుడై నీలకాలు మోపిన కలిగెను విడుదల సంతోష క్రిస్మస్. వెలిగిన మనసుల సంబర క్రిస్మస్. కలిగెను విడుదల సంతోష క్రిస్మస్. వెలిగిన మనసుల సంబర క్రిస్మస్. దేవలోక మహిమనంతా భూమిపైకి తెచ్చాడు. దీనురాలి కడుపు నుండి యేసు ఉదయించాడు. చీకటిని దూరం చేసి దివ్యమైన కాంతిని చూపి ఎప్పుడు మన తోడై నడిపిస్తాడు. చీకటిని దూరం చేసి దివ్యమైన కాంతిని చూపి ఎప్పుడు మన తోడై నడిపిస్తాడు. కీడు ఏది రాకుండా దివ్యలను పోకుండా, కీడు ఏది రాకుండా దివ్యలను పోకుండా, గట్టి పాపలాంటి భద్రం చేసే ప్రాణప్రియుడు కలిగెను విడుదల సంతోష క్రిస్మస్. వెలిగిన మనసుల సంబర క్రిస్మస్. కలిగెను విడుదల సంతోష క్రిస్మస్. వెలిగిన మనసుల సంబర క్రిస్మస్. దేవలోక మహిమనంతా భూమిపైకి తెచ్చాడు. దీనురాలి కడుపు నుండి యేసు ఉదయించాడు. పాపితోటి స్నేహం చేసి పాపముల శిక్షను వెలిగిన మనసుల సంబర క్రిస్మస్. దేవలోక మహిమనంతా భూమిపైకి తెచ్చాడు. దీనురాలి కడుపు నుండి యేసు ఉదయించాడు. పాపితోటి స్నేహం చేసి పాపముల శిక్షను మాపి ఎన్నడూ మన మధ్య నివసిస్తాడు. పాపితోటి స్నేహం చేసి పాపముల శిక్షను మాపి ఎన్నడూ మన మధ్య నివసిస్తాడు. లోడు నీడలేకుండా, ఆటంకాలు లేకుండా, లోడు చూడలేకుండా, ఆటంకాలు లేకుండా, అన్నిటిని సమకూర్చి సాయం చేసే ప్రాణప్రియుడు కలిగెను విడుదల సంతోష క్రిస్మస్. సంబర క్రిస్మస్. కలిగెను విడుదల సంతోష క్రిస్మస్. వెలిగిన మనసుల సంబర క్రిస్మస్. దేవలోక మహిమనంతా భూమిపైకి తెచ్చాడు. దీనురాలి కడుపు నుండి యేసు ఉదయించాడు. దేవలోక మహిమనంతా భూమిపైకి తెచ్చాడు. దీనురాలి కడుపు నుండి యేసు ఉదయించాడు. మనుజాలిపై ప్రేమతో దేవదేవుడు నరరూపమెత్తి బాలుడై నేలకాలి మోపినాడు. కలిగే యూదుల రాజు జన్మించే నేడు ఈ జగమంతా సంబరమే చూడు. కన్యా మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. యూదుల రాజు జన్మించే నేడు ఈ జగమంతా సంబరమే చూడు.
నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించదాం. గంతులు వేసి నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించదాం. యూదుల రాజు జన్మించే నేడు, ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. తారను వెంబడించి వచ్చితిరి, గొల్లలు జ్ఞానులు ఉల్లసించిరి. తారను వెంబడించి వచ్చితిరి, గొల్లలు జ్ఞానులు ఉల్లసించిరి. వచ్చినాడు రక్షకుడు లోకానికి, మానవుల పాపాలు మోయటానికి. వచ్చినాడు రక్షకుడు లోకానికి, మానవుల పాపాలు మోయటానికి. మానవుల పాపాలు మోయటానికి. గంతులు వేసి నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించదాం. గంతులు వేసి నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించదాం. యేసుని చూచి ఆనందించదాం. యేసుని చూచి ఆనందించదాం. మరణ ఛాయలో ఉన్నవారికి నిత్య జీవము ఇవ్వటానికి. మరణ ఛాయలో ఉన్నవారికి నిత్య జీవము ఇవ్వటానికి. వచ్చినాడు రక్షకుడు లోకానికి, పరలోకానికి చేర్చటానికి. వచ్చినాడు రక్షకుడు లోకానికి, పరలోకానికి చేర్చటానికి. పరలోకానికి చేర్చటానికి. గంతులు వేసి నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించదాం. గంతులు వేసి నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించదాం. యూదుల రాజు జన్మించే నేడు, ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. బెత్లెహేముపురములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు. బెత్లెహేముపురములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు. గంతులు వేసి నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించదాం. గంతులు వేసి నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించదాం. యూదుల రాజు జన్మించే నేడు, ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. ఎదురు చూసే దూరు ప్రేమ చుక్క చూపే
దేవుడు